అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏడడుగుల పయనం సీజన్ 2 మొదటి భాగం. రచయిత కన్నమ్మ గారు. ముంబై సముద్రం వైపు చూస్తూ అలలు తన వైపు ఎగసిపడుతున్న చలనం లేకుండా నిలబడింది దివి. తన జీవితం మొత్తం ఆ క్షణం వరకు తన ముందు కదులుతూ ఉంటే తన చెంపల మీద నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. తన మనసుకైన నొప్పి కంటే ఆ రోజు కొత్తగా తన శరీరానికైన గాయాల నొప్పి కూడా తనకి వేదన కలిగిస్తూ ఉంది. బావా వదులు, బావా వదులు అన్న తన మాటలే తన చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఒక్కసారిగా మోకాళ్ల మీద కూలబడి గుండె ఆగిపోయేలా ఏడుస్తూనే ఉంది దివి. తన జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని తను కలలో కూడా ఊహించలేదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన తన బావే ఇలా చేస్తాడని అనుకోలేదు. తను ఎంత బాధగా ఏడ్చినా, తను ఎంత ఏడ్చినా అది తన బాధ తీరేదే కాదు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. తెల్లవారాక మెల్లగా కళ్ళు తెరిచిన దివికి తను ఒక రూంలో పడుకొనుంది. తను ఎక్కడ ఉందో క్షణం పాటు తనకు అర్థం కాలేదు. కానీ ఒకసారి రూమ్ మొత్తం గమనించాక తను ఎక్కడ ఉందో అర్థమయ్యి శరీరంలో వణుకు మొదలైంది. తనని తాను చూసుకుంది. తన మీద బ్లాంకెట్ తప్ప ఇంకేమీ లేవు. టెన్షన్గా బ్లాంకెట్ ని ఇంకా దగ్గరికి లాక్కుంది. భయంగా చుట్టూ చూసింది. రూమ్లో ఎవరూ లేరు. తన బట్టలు మంచం పక్కన కింద పడేసున్నాయి. బయట మాత్రం ఏదో సౌండ్ వినపడుతోంది. అది ఒక మగగొంతు అని తెలియడానికి పెద్ద టైం పట్టలేదు. ఆ సౌండ్ ఆ రూమ్ దగ్గరికి సమీపిస్తున్నట్టు అనిపించడంతో దివికి భయం పెరిగింది. దివి అలానే తలుపు వైపు చూస్తూ ఉండగా ఆ రూమ్ లోకి ఫోన్ మాట్లాడుతూ అడుగు పెట్టాడు ఒక వ్యక్తి. అతను కట్ బనియన్ ఇంకా షార్ట్స్ వేసుకుని ఉన్నాడు. ఆ రూమ్ లోకి అడుగు పెడుతూనే కాల్ కట్ చేసి దివి వైపే చూశాడు. ధీరజ్ నవ్వుతూ, ఏయ్ లేచావా? ఇంకా టైం పడుతుందేమో అనుకున్నాను. ఫస్ట్ టైం కదా, ఒళ్ళంతా నొప్పులుగా ఉందా అని అడుగుతూ తన ముందు కూర్చుంటాడు. దివి వణుకుతూ బావా అని అంటుంది. ధీరజ్ ఆమె బుగ్గలు నొక్కుతూ ఏంటి బేబీ అని అన్నాడు. దివి కన్నీళ్లతో బావా రాత్రి అని ఏదో అనేంతలో హా రాత్రి ఏదేదో అయిపోయింది బేబీ అని అన్నాడు. దివి రాత్రి వాళ్ళ మధ్య ఏదైనా అయిందేమోనని కంగారుగా ధీరజ్ వైపు చూస్తుంటే ఆమె చూపులు అర్థమయ్యి ఆమె భుజం మీద తలపెట్టి నువ్వంత భయపడకు దివి, రాత్రి మన మధ్య ఏమీ జరగలేదని పెదాలతో రాస్తూ అంటాడు. ధీరజ్ నువ్వు రాలేదు కదా అని నీ హాస్టల్ దగ్గరికి వచ్చాను. నువ్వు బీచ్ దగ్గర ఉన్నావని చెప్పారు మీ ఫ్రెండ్స్. నేను ఈ దగ్గరికి వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోతూ కనిపించావు. నువ్వు ఎంత తట్టినా కూడా లేవలేదు అని ఒక నవ్వు నవ్వి ఫస్ట్ టైం కదా భయపడ్డావు, ఆ మాత్రం కామన్లే అని అన్నాడు. దివి ధీరజ్ మాటలు వినలేకపోయింది. తన జీవితం తనది కాకుండా పోయిందని మనసు పిచ్చిగా వేదన అనుభవిస్తోంది. రాత్రి నేను ఇంటికి మోసుకొచ్చాక మన పని మొదలు పెడదాం అనుకున్నాను, కానీ నువ్వు స్పృహలో లేకపోతే నాకు మజా రాదు కదా, అందుకే జస్ట్ పైపైన చేద్దామని నీ డ్రెస్ తీశాను. బట్ అప్పుడే ఎమర్జెన్సీ కాల్ వస్తే వెళ్ళిపోయాను. జస్ట్ మిస్, లేకపోతే బాగా ఎంజాయ్ చేసేవాడినే బేబీ అని అంటాడు. ధీరజ్ సరేలే, అప్పుడు కాకపోతే ఏంటి, ఇప్పుడు ఎంజాయ్ చేద్దామని తన మెడదాగా కప్పుకున్న బ్లాంకెట్ ని భుజం మీదుగా మెల్లగా కిందకి జరపసాగాడు. దివి భయంగా బావా ప్లీజ్ అని బ్లాంకెట్ ఇంకా కిందకి జారకుండా గట్టిగా పట్టుకుంది. ధీరజ్ దివి వైపు చూస్తూ అక్కడ నేను చూడకూడదు ఏమీ లేదు. ఆల్రెడీ నిన్ను పొద్దున్నే అంతా చూసేశానుగా, నీ కన్యత్వాన్ని ఛేదించి నా సొంతం చేసుకున్నానుగా అని అంటాడు. దివికి ఆ మాటలు భరించలేకుండా ఉంటాయి. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చాయి. దివి బాబా ప్లీజ్, నేను ఇంకా ఇది నిజమని నమ్మలేని స్థితిలో ఉన్నాను, నన్ను వదిలేయని ఏడుస్తూ అంది. ధీరజ్ ఆమె బుగ్గల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ అందుకే బేబీ ఇంకోసారి ట్రై చేద్దామంటున్నాను. అప్పుడు నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, నాకు ఇంకోసారి స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుంది అని అంటాడు. దివి ఏదో మాట్లాడేలోపు ధీరజ్ ఫోన్ రింగ్ అవడంతో సైలెంట్ గా ఉండని కాల్ లిఫ్ట్ చేశాడు. దివి సైలెంట్ అయింది. కానీ ధీరజ్ చేతులు తనని ఎక్కడెక్కడో తడుముతుంటే ఇబ్బంది అనిపించి అతనికి దూరం జరగడానికి ప్రయత్నం చేస్తుంటే ధీరజ్ ఫోన్ మాట్లాడుతూనే తనని దగ్గరికి లాక్కొని కోపంగా ఒక చూపు చూశాడు. దివి అతని పట్టుకి దూరం జరగలేకపోయింది. తన శరీరం అంతా నొప్పిగా అనిపిస్తున్నా మూగబోయింది. ధీరజ్ ఫోన్ మాట్లాడి దివి వైపు చూస్తూ నువ్వు చాలా లక్కీ బేబీ, నాకు అర్జెంటు పని ఉంది, అందుకని మనం ఈ ప్రోగ్రాం నైట్ పెట్టుకుందామని ఆ పక్క నుంచి లేస్తాడు. దివికి ఆ క్షణం కొంచెం రిలీఫ్ గా అనిపించింది. ధీరజ్ ఆమె పట్టించుకోకుండా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి అతని పోలీస్ యూనిఫామ్ వేసుకుని బయటకొచ్చాడు. దివి బొమ్మల అలానే ఉంది. ధీరజ్ దివి వైపు చూసి నేను స్టేషన్కి వెళ్తున్నాను, నువ్వు హాస్టల్కి వెళ్తే వెళ్ళు, కానీ నైట్ మాత్రం ఇక్కడికి రావాలి, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి లాఠీ తీసుకొని వెళ్ళిపోయాడు. ధీరజ్ వెళ్ళిపోగానే దివి ఏడుస్తూ అలానే ఉంది. బెడ్ పక్కన టేబుల్ దగ్గర తన ఫోన్ రింగ్ అవుతుంటే లేచి తన ఫోన్ తీసుకుని చేతిలోకి చూసింది. ఆ నెంబర్ చూడగానే తనకి ఇంకా దుఃఖం కలుగుతోంది. కానీ తనని తాను స్థిమితపరుచుకొని కాల్ లిఫ్ట్ చేసింది. దివి హలో డాడీ అని మెల్లగా అంటుంది. విక్రమ్ హలో బంగారం, ఎలా ఉన్నావురా అని ఆప్యాయంగా అడిగాడు. దివి బాగున్నాను డాడీ, నువ్వు మమ్మీ ఎలా ఉన్నారని అడిగింది.
మీ మమ్మీకేం చాలా బాగుంది, తన కొడుకున్నాడు కదా బాగా చూసుకోవడానికి అని అన్నాడు విక్రమ్. దివి విక్రమ్ మాటలకు చిన్నగా నవ్వింది. దివి హాస్పిటల్కి వెళ్ళడం లేదా అని అడిగాడు విక్రమ్. వెళ్తున్నాను విక్కీ, రెడీ అయ్యాను, ఇంతలో నీ కాల్ వచ్చిందని తన పరిస్థితి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతూ ఉంది దివి. సరే తల్లి జాగ్రత్త, ఎందుకో ఇవాళ నువ్వు బాగా గుర్తొచ్చావురా, అందుకే కాల్ చేశానంటాడు విక్రమ్. నాకు కూడా విక్కీ, నువ్వు చాలా గుర్తుకొస్తున్నావని బాధగా అంటుంది దివి. విక్రమ్కి దివి మాటల్లో తేడా గమనించి, దివి బంగారం ఏడుస్తున్నావా అని కంగారుగా అడిగాడు. ఏం లేదు విక్కీ, నువ్వు కంగారు పడకు, మిమ్మల్ని మిస్ అవుతున్నాను అంతే అంటుంది దివి. నువ్వలా దిగులు పడితే ఎలా, ఒకరోజు వీలు చూసుకుని ఇంటికి రా అంటాడు విక్రమ్. సరే డాడీ, హాస్పిటల్కి టైం అవుతుంది, నేను ఈవినింగ్ మాట్లాడతాను, మమ్మీని అడిగానని చెప్పు, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. ఎక్కడ తన బాధ మొత్తం అదంతా చెప్పేస్తుందేమోనన్న భయంతో మొదటిసారి వాళ్ళ నాన్నతో తన బాధని పంచుకోలేకపోతోంది అని బాధపడుతూ ఉంటుంది. ఆ రూమ్లో అలా ఉండలేక రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలనుకుని వెనక్కి తిరిగి చూసేసరికి ధీరజ్ తననే చూస్తూ ఉన్నాడు. ధీరజ్ని అక్కడ చూసేసరికి షాక్ అయింది దివి. ధీరజ్ తన ముందు నిలబడి, వెరీ గుడ్, ఇలానే చెప్పి మేనేజ్ చేస్తుండు, తెలుసు కదా, ఒకవేళ మన ఇద్దరి మధ్య జరిగింది ఎవరికి చెప్పినా నష్టపోయేది ఎవరో, అందుకని ఇలాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకో. హహహ, కాదు కాదు, నీ ఒళ్ళు నా దగ్గర పెట్టి నువ్వు జాగ్రత్తగా మసులుకో అని దివినికి దగ్గరికి లాక్కొని మెడ మీద బలంగా పంటిగాటు పెట్టాడు. దివి నొప్పి వల్ల అరిచినా ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తనని బెడ్ మీదకు తోసేసి అక్కడే ఉన్న అతని గన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ధీరజ్ వెళ్ళిపోగానే దివి ఏడుస్తూ, ఎందుకు నా రాతని ఇలా రాశావు, ఎందుకు ప్రేమించిన వాడిని ద్వేషించేలా చేస్తున్నావని అనుకుంటూ ఉంది. అక్కడ అలానే ఉంటే ప్రతి క్షణం అది తలుచుకొని ఏడుస్తూనే ఉంటుంది అనుకుని తనకి ఏమాత్రం ఓపిక లేకపోయినా స్నానం చేసి అక్కడ ఉన్న డ్రెస్ వేసుకొని క్యాబ్లో హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళగానే తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి పేషెంట్స్ని చూస్తూ ఉంది. తను ఎంతగా మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేక క్షణక్షణం తనకి జరిగిన సంఘటనలనే గుర్తుకేస్తుంటే హాస్పిటల్లో కూడా ఉండలేక తన హాస్టల్కి వెళ్ళిపోయి బెడ్ మీద పడి ఏడుస్తూనే ఉంది. తన జీవితం ఒక రోజులో ఎలా చేంజ్ అయిందో గుర్తు చేసుకుంది. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని రేడియోలో వస్తున్న తన ప్రియసఖి గొంతు వింటున్నాడు అద్విక్. నేను మీ ఆర్జే ఆరాధ్య. ఏంటి ఈ రోజు ఇంత లేట్ అయిందని అనుకుంటున్నారా? ఏం చేద్దాం, ట్రాఫిక్ అంత ఘోరంగా ఉంది మన హైదరాబాద్లో, ఎక్కడికక్కడ వెహికల్స్ ఆగిపోతూనే ఉన్నాయి. మరి మీరు కూడా అలా ట్రాఫిక్లో చిక్కుకొని ఆగిపోయారా? అయితే ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు మీకోసం మంచి సాంగ్ ప్లే చేస్తాను, వినేయండి, కాకపోతే ముందు కాల్ మాట్లాడదాం అని అంటుంది. ఆర్జేలా గొంతు ఇంత వేసుకొని మాట్లాడుతుంది. అసలు వేరే వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వదు. అదే నా ముందుకొస్తే మాత్రం మూగ మనిషిలా అయిపోతుంది. ఎందుకు ఇది నాతోనే ఇలా ఉంటుందని అనుకుంటూ మళ్ళీ ప్రోగ్రామ్ వినడం స్టార్ట్ చేశాడు అద్విక్. అద్దు, సో ఇవాటి మన ఫస్ట్ కలర్ ఎవరో చూద్దామని హలో అని అంటుంది కాలర్. హాయ్ ఆరాధ్య గారు అని అంటాడు. అద్దు, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. కాలర్, నా పేరు కృష్ణ, హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నానని అంటాడు. ఓ సూపర్, అయితే మన హైదరాబాద్ అన్నమాట, వెరీ నైస్ కృష్ణ గారు, మీరు ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా అని అడిగింది. ఎస్. ఏ రాధా, ఎన్ని రోజులు ఇలా నన్ను వెయిట్ చేస్తావు, త్వరగా నాకు ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా, నువ్వు ఎప్పుడు చెప్తావా అని వెయిటింగ్ ఇక్కడ అని అంటాడు. మీరు బాగానే కన్ఫ్యూజ్ చేశారు, ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేసి డైరెక్ట్ గా మీకు చెప్పమని అంటున్నారు, బట్ మీ లవర్ ఈ కన్ఫ్యూషన్ వింటుందని అడిగింది అద్దు. తను తప్పకుండా వింటుందని నాకు తెలుసు అంటాడు కాలర్. వెరీ నైస్, కృష్ణ గారి లవర్ ఎవరైతే ఈ ప్రపోజల్ విన్నారో ఆవిడ మీ లవ్ ని యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటూ కృష్ణ గారికి ఇంకా రాధ గారికి డెడికేట్ చేస్తూ మీకోసం మంచి సాంగ్ ఎంజాయ్ చేయండి. అలా మొత్తం షో అయ్యే వరకు వింటూనే ఉంటాడు అద్విక్. అద్దు, ఇక ఇంతటితో సెలవు, మళ్ళీ రేపు మీ ముందుకు వస్తుంది, అప్పటి వరకు వింటూనే ఉండండి రేడియో 98.3 FM, ఇది చాలా హాట్ గురు, బాయ్ అని పెట్టేస్తుంది. అద్దు బయటకు వస్తూ, ఎవరేవాడు, రోజు కాల్ చేసి ప్రపోజ్ చేస్తాడు, అదేదో అమ్మాయికి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా అని తన ఫ్రెండ్ తో అంటుంది. రీటా, లైట్ తీసుకో, అలాంటివన్నీ కామన్, పద వెళ్దామని అద్దు తను బయటకు వెళ్తారు. రెస్టారెంట్ కి వెళ్లిన రీటా ఇంకా అద్దు కాఫీ తాగుతూ ఉండగా అదే రెస్టారెంట్ కి క్లయింట్స్ తో మాట్లాడాలని వస్తాడు అక్కడికి అద్విక్. అద్విక్ లోపలికి రావడం చూసిన రీటా, ఏ అద్దు మీ బావని అని అంటుంది. కాఫీ తాగుతున్న అద్దు ఆ మాట వినేసరికి తన నోరు కాల్చుకుంది. అద్దు ఆ మంట అని అనుకుంటూ ఎక్కడున్నాడే అని అడుగుతుంది. అదుగో అక్కడ అని అద్విక్ ఉన్న సైడ్ చూపిస్తుంది రీటా. అద్దుకి అతన్ని చూడగానే ఉసై వెళ్ళిపోదాం పదా అని అంటుంది. ఎందుకే అంత భయపడ్డాం, మీ బావనే కదా అని అంటుంది రీటా. అదంతే, నోరు మూసుకుని పద అని అద్విక్ వాళ్ళని చూడకూడదని ఫాస్ట్ గా ఆమెని బయటకు తీసుకుని వెళ్తుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ అద్విక్ వాళ్ళని చూశాడు. దేవుడా, దీనికి నేనంటే ఎందుకంత భయం స్వామి, నేనేమో దీన్ని ప్రేమిస్తుంటే ఇది నన్ను చూసి భయపడుతోందని మనసులో దేవుని తిట్టుకుంటూ క్లయింట్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకే నీకు మీ బావంటే అంత భయం అడుగుతుంది రీటా.
అదా, అది పెద్ద స్టోరీలే, తర్వాత తీరిక చేసుకొని చెప్తాను, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని అంటుంది. సరే అని రీటా తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. అద్దు అలసిపోయి బెడ్ మీద పడుకొని తన ఎదురుగా ఉన్న పిక్ చూస్తుంది. ఆ ఫోటోలో ఉన్న అద్విక్ ని చూసి తను ఎందుకు అంతలా భయపడుతుందో గుర్తు చేసుకుంటుంది అద్దు. దివి, అద్దు ఇద్దరూ కూడా తమ జీవితాన్ని మార్చేసిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు వాళ్ళకి చాలా కొత్తగా, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ రావడంతో పార్టీ అరేంజ్ చేశాడు కిట్టు. అందరూ ఆ పార్టీకి అటెండ్ అయ్యారు. అప్పటికే ధీరజ్, అద్విక్ ఇద్దరిది డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. దివి MBBS లో జాయిన్ అయింది. ఆరాధ్య ఇంటర్ అయిపోయి నెక్స్ట్ ఏం తీసుకోవాలని ఆలోచిస్తోంది. మను, అనిరుద్ ఇద్దరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నారు. ధీరజ్, అద్విక్, మన ఫ్రెండ్స్ ఏందిరా ఇంకా రాలేదని అడుగుతాడు. వస్తారులేరా, ఎందుకంత తొందర అని అంటుండగానే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ, ఏరా మామ, ఇంతమంది కలర్ఫుల్ గా ఉన్నారు, ఎవరైనా ట్రై చేద్దాం కదా, పడతారేమో అని వాళ్ళ ఫ్రెండ్ వినయ్ అంటాడు. అంత సీన్ లేదు ఇక్కడ మామ, మా డాడీకి కానీ మా మామకు కానీ తెలిసిందో నరికి పోగులు పెడతారు. ఇప్పుడు కూడా ఏదో వాళ్ళకి తెలియకుండా డ్రింక్ చేస్తున్నాం, అదే అమ్మాయిల జోలికి కూడా వెళ్తున్నామని తెలిస్తే అంతే మా పని అని అంటాడు ధీరజ్. అద్విక్ చిన్నగా నవ్వుతాడు. వినయ్, మీరు లవర్స్ బాయ్స్ రా, మీకేం తక్కువ, ఒక చూపు విసిరితే అమ్మాయిలే మీ వల్లో వాళ్తారు వచ్చి అని అంటాడు. అద్విక్, ఈ టాపిక్ ఇక్కడితో ఆపితే మంచిది, ముందే డాడీ వాళ్ళు అక్కడ ఉన్నారు అని అన్నాడు. వినయ్ అలాగేనని ఊరుకున్నాడు. అద్విక్, ధీరజ్ ఇద్దరు గెస్టులతో మాట్లాడడానికి వెళ్తారు. వినయ్ తాగుతూ తాగుతూ అప్పుడే అక్కడ దూరంగా నించిన దివిని చూసి, అబ్బా ఏముందిరా ఫిగర్ అని అన్నాడు. ఇంకో ఫ్రెండ్ దివిని చూసి, అవునరా మస్తుంది, ట్రై చేద్దాం అని అంటాడు. వినయ్, చేద్దాం కాదు చేస్తాను, దాన్ని ఈ రోజు పడగొట్టి నా ఒడిలో వాలిలా చేస్తానని అప్పటికే మందు ఎక్కువ అవడంలో మత్తులో మాట్లాడుతూ ఉంటాడు. సరే బ్రో, ఆల్ ది బెస్ట్ అని వాళ్ళ ఫ్రెండ్ అనడంతో దివి వైపు వెళ్తాడు వినయ్. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగానే వేరే సైడ్ నిల్చున్న అద్విక్ ని చూస్తూ ఉండడం గమనించి మను ఇంకా అనిరుద్ తన పక్కకు చేరుతారు. అనిరుద్ ఆర్యన్ విక్రమ్ చేతుల చిన్నప్పుడు, ఏంటొదినా మా అన్నయ్యకి సైడ్ కొడుతున్నావు అని అడిగాడు. అంతలో అలర్ట్ అయిన అద్దు వాళ్ళని చూసి, అదేం లేదు, జస్ట్ క్యాజువల్ గా చూశానని అంటుంది. మను, చాలా బాగా కవర్ చేస్తున్నావు, కానీ మేము అప్పటి నుంచి నిన్నే చూస్తున్నాం, అసలు రెప్ప వేయకుండా మా అన్నయ్యనే చూస్తున్నావు అని టీస్ చేస్తుంది. అద్దు, దొరికిపోయాక ఇంకా ఏం బుకాయిస్తాం అని అంటుంది. అనిరుద్, ఇలా ఎన్ని రోజులు చూస్తావు, వెళ్ళి నీ లవ్ గురించి చెప్పొచ్చు కదా అంటాడు. అద్దు వెరినవ్వు నవ్వి, ఇంకా పెళ్లి చేసుకుందాం అప్పుడే అని కూడా చెప్పనా అని అంటుంది. మను, ఏంటొదినా వెటకారంగా మాట్లాడుతున్నావు, మీ అన్న చెప్పేది వెటకారంగా లేదా అని అంటుంది అద్దు. నేనేమన్నాను, ప్రపోజ్ చేయమని చెప్పాను అంతే కదా అంటాడు అనిరుద్. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకొని మరిది గారు, ఒకరోజు ఒక అమ్మాయి బావకు ప్రపోజ్ చేస్తే ఎంతలా క్లాస్ పీకాడు. ఆ అమ్మాయి పాపం ఏడ్ చేసింది. ఇంకో అమ్మాయి అయితే బావన్న మాటలకి అప్పుడే సన్యాసం తీసుకుంది. ముందే కోపం ముక్కు మీద ఉంటుంది. ఆ అమ్మాయి మీద కోపంతో ఎవరో ఏదో అన్నారని ఎలా చితకబాదాడో గుర్తు చేసుకో అంటుంది అద్దు. నేను కూడా చెప్తే అలానే రియాక్ట్ అవుతాడేమో అని ఆగుతున్నానంటుంది. అనిరుద్, ఇది పాయింటే, అయితే ఒక పని చేయవదినా అని అంటాడు. అద్దు, మను ఏం చెయ్యాలని ఇద్దరు ఒకేసారి అంటారు. అనిరుద్, కాసేపట్లో పార్టీలో మాస్క్ పెట్టుకుని కపుల్ డాన్స్ ఉంది కదా, అందులో నువ్వేం తెలియకుండా మాస్క్ పెట్టుకుని వెళ్ళి నీ మాట చెప్పు, అప్పుడు తెలుస్తుంది కదా అన్నయ్య మనసులో ఏముందో అని అంటాడు. ఒకవేళ కోపంతో కొడితే అని అప్రయత్నంగా తన చెంప మీద చేయి పెట్టుకుంటుంది అద్దు. మను నవ్వుతూ, కొడితే కొట్టించుకో, కానీ తాడో పెడో ఏదో పెంచుకో, ఎన్ని రోజులని ఇలా ఆర్దేవదాసులా ఉంటావు అని అంటుంది. అద్దు తప్పదా అన్నట్టు చూస్తుంది. అనిరుద్, నీ ఇష్టం అని అంటాడు. మను, ధైర్యం కావాలంటే మందుకు సిప్ కొట్టు, అప్పుడు మాటలు వెతుకుతున్నట్టుగా మాట్లాడకుండా ఫ్లోలో వచ్చేస్తాయి కదా అని అంటుంది. అద్దు, మందా, నాన్నకు తెలిసిందో చంపేస్తారని అంటుంది. అబ్బో, నువ్వు అన్నయ్యకి ధైర్యంగా చెప్పాలంటే తప్పదు మరి అని అంటుంది మను. సరేలే, ఈ టైంలో చూద్దాం అని అంటుంది అద్దు. మను, అనిరుద్ ఒకేసారి జాగ్రత్తగా అన్నయ్య మనసులో మాట కనుక్కో అని చెప్తారు. అద్దు సరే అని తలూపి, అవును, నేను మాస్క్ పెట్టుకుని బావకు ప్రపోజ్ చేస్తే నేనే అని ఎలా తెలుస్తుందని డౌట్గా అడుగుతుంది. అనిరుద్, వదినా, నువ్వు ప్రపోజ్ చేశాక అన్నయ్య నో చెప్పాడనుకో, అన్నయ్య మనసులో ఎవరైనా ఉన్నారా లేదా అని కనుక్కో, అది ఒకవేళ నువ్వే అయితే ఇంకా మాస్క్ తీసేసి హ్యాపీగా మా అన్నయ్యని హత్య చేయి అని అంటాడు. అద్దు మొహం అదోలా పెట్టింది. మను, మళ్ళీ ఏమైంది వదినా, మీ అన్నయ్య ఓకే అంటే నేను ఏమైపోవాలి అని అంటుంది అద్దు. అనిరుద్, ఓకే చెప్తే ఏమైపోవాలంటావేంటొదినా అని దీర్ఘం తీస్తూ అడిగాడు. అది కాదు అనిరుద్, మీ అన్నయ్య ముసుగులో ఉన్న ఓకే చెప్తే నన్నుగా ప్రేమించాడని ఎలా తెలుసుకోమని అనుకుంటావు అని అంటుంది. అనిరుద్, సరిపోయింది, ఇదంటే అదంటావు, అదంటే ఇదంటావు అని అన్నాడు. అద్దు మొహం వాడిపోయింది. వదినా, మాస్క్ వద్దే, ముందు డైరెక్ట్ గా వెళ్ళి మనసులో మాట చెప్పేయి, అన్నయ్య మనసులో ఏముందో తెలుసుకో, ఇదంతా వద్దని అంటుంది మను. అనిరుద్ కూడా, అంతే,
అద్దుకి కూడా కరెక్ట్ అనిపించి సరే అంటుంది. దివికి కాల్ రావడంతో ఆ నెంబర్ చూసి నవ్వుకొని తను పక్కకు వెళ్లి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని తను ఫోన్లో మాట్లాడేలోపు వినయ్ అక్కడికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తాడు. దివి ఫోన్లో 1 మినిట్ అని ఫోన్లో చెప్పి ఎస్ చెప్పండి అని వినయ్ వైపే చూస్తుంది. వినయ్ అప్పటికే బాగా తాగి ఉండడంతో యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ అని తనకు దగ్గరగా వెళ్ళంటాడు. దివి ఎక్స్క్యూజ్ మీ అని అతనికి దూరంగా ఉంటుంది. వినయ్ నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు, నాతో వస్తావా అని దివి చేయి పట్టుకుంటాడు. ఫోన్లో వ్యక్తి ఆ మాట విని కోపంగా తన పిడికిలి బిగిస్తాడు. దివి అతని చేతిని విదిలించుకొని ఎవరు నువ్వు, ఎక్కువ మాట్లాడుతున్నావని కోపంగా అంటుంది. వినయ్ తూగుతూ నువ్వు చాలా సెక్సీ ఉన్నావు బేబీ, జస్ట్ 1 నైట్ నా త్వర నీకు స్వర్గ సుఖాలు అందిస్తానని తనకి ముద్దు పెట్టడానికి దగ్గరగా లాక్కుంటూ ఉంటాడు. ఫోన్లో ఉన్న వ్యక్తికి ఇంకా ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. దివి వాడిని దూరంగా తోసేసి లాగి ఒకటి పీకుతుంది. దివి కోపంగా నేనెవరో తెలియకుండా నా మీద చెయ్యి వేశావు, ఇంకోసారి నా జోలికి వస్తే ప్రాణాలతో కూడా మిగలవు, పార్టీకి వచ్చిన గెస్ట్వి కాబట్టి వదిలేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను కొట్టినప్పుడే వినయ్కి కొంచెం మత్తు దిగి చెంప మీద చెయ్యి వేసుకొని కోపంగా దివి వెళ్ళిన వైపే చూసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. దివి అక్కడి నుండి కోపంగా వచ్చి ఛీ ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు చిరాకులేస్తోంది అని తనలో తాను అనుకుంటూ ఉండగా తనకి ఫోన్ చేసిన వ్యక్తి ఆ కాల్ కట్ చేసి మళ్ళీ కాల్ చేస్తాడు. దివి ఆ నెంబర్ చూసి కొంచెం చిరాకు తగ్గించుకొని కాల్ లిఫ్ట్ చేసింది. మిస్టర్ ఎక్స్, ఏ దివ్య, ఎవరే వాడు, ఎంత ధైర్యం ఉంటే నీతో అలా మాట్లాడతాడు, ఎవడు వాడని కోపంగా అడుగుతాడు. దివి చిరాగ్గా వదిలేయరా, ఎవరో చెత్తమొహం పార్టీకి వచ్చాళ్లే అంటుంది. అయితే వాడెవడో తెలుసుకో, వాడెవడో నాకు తెలియాలి, వాడిని చంపేయాలని కోపంగా అంటాడు. దివి వద్దురా, అవసరం లేదు, ఎవడో దారినిపోయేవాడు, ఏదో వాగాడులే, ఇప్పుడు నువ్వు నా మూడ్ సెట్ చేయాల్సింది పోయి నన్ను ఇంకా ఇరిటేట్ చేయకనంటుంది. సరే అని కోపంగా చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటాడు మిస్టర్ ఎక్స్. దివి అతనితో మాట్లాడుతూ కాసేపటికి సెట్ అవుతుంది. పార్టీ దగ్గర మాస్క్ పెట్టుకొని డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవడంతో నేను తర్వాత మాట్లాడతాను బాయ్ అని కాల్ కట్ చేసి అక్కడికి వెళ్తుంది. కథ ఇంకా ఉంది. చైత్ర విక్రమ్ల పిల్లలు ఆద్విక్, దివ్యాంశ, అనిరుద్ అండ్ మనస్విని. కిట్టు, హర్ష పిల్లలు ధీరజ్ అండ్ ఆరాధ్య. ఇంకా మన అద్దు బేబీ ఆద్విక్ ని లవ్ చేస్తోందంట. మరి ఎప్పుడు ప్రపోజ్ చేస్తుందో చూద్దాం. మరి ప్రపోజ్ చేయకుండా ఎందుకు భయపడుతోందో చూద్దాం. ఇంకా మన దివి బేబీ ధీరజ్కి అంతలా ద్వేషించే పని ఏం చేసిందో చూద్దాం. ఈ మిస్టర్ ఎక్స్ ఇతనెవరు, అది కూడా రాను రాను మీకే తెలుస్తుంది. మరి మన కథని ఫాలో అవ్వండి. ఈ కథ మీకు అర్థం కాకపోతే అసలు చైత్ర విక్రమ్లు ఎవరు, కిట్టు హర్షలు ఎవరని మీరు అనుకుంటే 7 అడుగుల పయనం సీజన్ 1 మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. చదవని వాళ్ళు అది చదివి ఆ తర్వాత ఈ స్టోరీ చదవండి. మరి ఈ స్టోరీ ఎలా అనిపించిందో, ఫస్ట్ ఎపిసోడ్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. మరి ఈ స్టోరీ ఇలాగే ముందు స్టోరీ లాగానే దీనిపైన కూడా మీ ఆదరాభిమానాలు చూపిస్తారని కోరుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆల్ సింబల్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, హైప్ బటన్ కనిపించిన వాళ్ళు ఖచ్చితంగా హైప్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.